మీ శాలరీ 30,000 అయినా 1,00,000 అయినా అందరూ కామన్గా చేసే మిస్టేక్స్ ఇవే. ప్రతి ఒక్కళ్ళు మనీ ఎర్న్ చేయడం మీద ఫోకస్ చేస్తారు కానీ అది ఎలా మెయింటైన్ చేయాలన్న దాని మీద ఎవరు ఫోకస్ చేయరు. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో 7 కామన్ మిస్టేక్స్ గురించి మాట్లాడదాం, ప్రతి ఒక్కళ్ళు చేసేది. మిస్టేక్ నెంబర్ 1, ఈఎంఐ ట్రాప్. మనకు ఒక వస్తువు అవసరం ఉన్నా లేకపోయినా దాని చిన్న అమౌంట్ అయినా సరే మనం నెలకు 2,000 కదా అని చెప్పేసి దాన్ని ఈఎంఐ మీద తీసుకుంటాం. అలా చూస్తే ఒక ఐటమ్ 2,000, ఇంకొక ఐటమ్ 3,000, ఇంకొక ఐటమ్ 1,500. సో అలా చూస్తే మనకు ఆల్మోస్ట్ ఒక 10,000 దగ్గరికి వెళ్ళిపోతుంది. మనం ఒక 30,000 శాలరీ పర్సన్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 20,000 ఆ ఈఎంఐలోనే వెళ్ళిపోతుంది. మనం ఒకసారి ఈఎంఐ పెట్టే ముందు నిజంగా మనకి వస్తువు ఈఎంఐ మీద అవసరమా లేకపోతే డైరెక్ట్ పేమెంట్ కట్టేయడం అవసరమా అన్నది 1-2 సార్లు మనం చెక్ చేసుకుని పేమెంట్ అయితే చేయాలి. మిస్టేక్ నెంబర్ 2, ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవడం. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ కానీ ఏదో ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఉంటాం. మనం వచ్చిన ఇన్కమ్ అంతా మన ఎక్స్పెండిచర్ పోతే మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో లేకపోతే మెడికల్ ఎమర్జెన్సీ అయినా ఫ్యామిలీ ఎమర్జెన్సీ అయినా మనకి ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవడం అది మనకు అప్పుడు ఒక ఫైనాన్షియల్ బర్డెన్ అవుతుంది. అప్పటికప్పుడు మనం క్రెడిట్ కార్డ్ మీద లేకపోతే లోన్ పెట్టో ఆ ఎమర్జెన్సీ ఫండ్ అన్నా తీస్తాం. సో ఎప్పటికప్పుడు మనం ఒక 2 to 3 months అన్నా సస్టైన్ అయ్యేటట్టు ఎమర్జెన్సీ ఫండ్ అయితే రెడీ చేసుకుని పెట్టుకోవాలి మనం. అది మేబీ మనకి హెల్త్ ఎక్స్పెండిచర్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే సడన్ ఏవైనా అవసరం రావచ్చు. మేబీ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అని అనుకోవచ్చు, కానీ ఒక్కొక్కసారి మనకి అవన్నీ వర్కౌట్ అవ్వకపోవచ్చు. అందుకనే ఎమర్జెన్సీ ఫండ్ మస్ట్ అండ్ షుడ్గా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంకొక మిస్టేక్, ద క్రెడిట్ కార్డ్ ట్రాప్. ఇప్పుడు మనకి సేల్ వస్తుందని చెప్పి మనం 10% ఆఫర్ ఉందని చెప్పి మనం 90% ఎక్స్పెండిచర్ చేస్తున్నాం మనీని. సో ఈ ట్రాప్స్ అయితే మనం మానుకోవాలి. అంటే మనకు ఆ వస్తువు అవసరం ఉన్నా లేకపోయినా వాడు సేల్ పెట్టాడని చెప్పేసి మనం ఆ ట్రాప్లో పడిపోయి ఆ అమౌంట్తో మనం ఒక ఐటమ్ అన్నది పర్చేస్ చేస్తాం. అది రియల్గా మనకి యూజ్ ఉంటుందా అంటే ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాడికి ఒక మంచి ప్రీమియం ఫోనే ఉంటుంది, కానీ వాడు ఐఫోన్ అని ఆఫర్లో వెళ్తాడు. అది దగ్గర దగ్గర 90,000 to 80,000 పెట్టుకుంటాడు. అది లిటరల్లీ ఈఎంఐ ట్రాప్, అది క్రెడిట్ కార్డ్ ట్రాప్ అది. సో ఇలాంటి ట్రాప్స్కి మనం దూరంగా ఉండాలి. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ట్రాప్. ఎవరో ఫ్రెండ్ చెప్పారు లేకపోతే ఎక్కడో యూట్యూబ్లో చూసామని చెప్పేసి మనం వేరే వేరే వాటిలో ఇన్వెస్ట్ చేయడం, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లోనో లేకపోతే ఒక స్పెసిఫిక్ స్టాక్ కొనడము. అది ఆల్రెడీ పెద్ద పెద్ద ప్లేయర్స్ ఆడే గేమ్, పెద్ద మైండ్ గేమ్ అది. ఆల్రెడీ వాళ్ళు అదే పని మీద ఉంటారు. సో వాళ్ళు ఆడిన దానికి మనం ఆడిన దానికి చాలా తేడా ఉంటుంది. మనం 90% ప్రాబిలిటీ ఏంటంటే లూజ్ అవుతానే ఉంటాం ఆ గేమ్లో. సో అటువంటి వాటి జోలికి అస్సలు వెళ్ళకండి. మెయిన్గా ఈ స్టాక్స్ ఒకటి, లేకపోతే బిట్ కాయిన్స్ కానీ వీటి జోలికి అస్సలు పోక. ఇన్వెస్ట్మెంట్ ట్రాప్. ఎందుకంటే మనం తెలియని గేమ్లో మనం ఆడితే ఖచ్చితంగా ఓడిపోతాం. 99% ఛాన్సెస్ అన్నది ఓడిపోతాకే ఉంటుంది. ఎంత కష్టపడితే మీకు ఆ మనీ వస్తుందో మీకు తెలుసు బాగా. సో సింపుల్గా మనీ వస్తుంది అన్నది అదొక ఈజీ ట్రాప్. ఎందుకంటే మన మనీ పోగొట్టుకోవడానికి మనం అందులో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అది. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి లైఫ్ స్టైల్ ట్రాప్. లైఫ్ స్టైల్ ట్రాప్ అని ఎందుకంటున్నా అంటే మన ఇన్కమ్ 30,000 ఉన్నప్పుడు మనం దగ్గర దగ్గర మనం 15,000 రెంట్ పెట్టి ఉంటాం. అదే 60,000 వచ్చేసరికి మనకి నెలకి మనం ఒక కారో లేకపోతే ఒక బైకో ఒక లగ్జరియస్ లావిష్ లైఫ్కి వెళ్ళిపోదాం అనుకుంటాం. కానీ అక్కడ మనం సేవింగ్ చేసేది ఏది ఉండదు. నేనేమంటానంటే మన ఇన్కమ్ పెరిగినప్పుడు మన సేవింగ్స్ కూడా పెరగాలి, మన ఎక్స్పెండిచర్ కాదు. అదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ మనకి ఇంటూ 3 times 4 times అయినప్పుడు మనం ఖర్చు పెట్టినా పర్లేదు, మనకి అయ్యింది ఇంటూ 2 times. సో ఇంటూ 2 times అయినప్పుడు మన మనీ అన్నది సేవ్ చేయడానికి చాలా బాగా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ అన్నది చేయాలి. ప్రతిదీ కూడా మనం షో ఆఫ్కి వెళ్ళిపోతే మనకు మిగిలిది ఏముండదు. మనం 60,000 వచ్చిందా కదా అని చెప్పేసి మనం 80,000 90,000 పెట్టి ఐఫోన్లు, లేకపోతే 20 లక్షలు 30 లక్షల కార్లు, లేకపోతే పైన కింద నుంచి మనకి ఒక 20,000 to 30,000 క్లాతింగ్స్ వేసేస్తే అది షో ఆఫ్ అంటారు, కానీ మన దగ్గర అమౌంట్ అయితే ఏమి ఉండదు. లాస్ట్ మిస్టేక్ ఏంటంటే ఇన్సూరెన్స్. ప్రాపర్ ఇన్సూరెన్స్ అన్నది ఫ్యామిలీ మొత్తానికి లేకపోవడం. ఒక హోల్ ఫ్యామిలీ 2 to 3 years కష్టపడి సంపాదించిన అమౌంట్ ఏదైతే ఉందో అది జస్ట్ ఒక 1 హాస్పిటల్ బిల్లుకి అయితే వెళ్ళిపోతుంది. నేను ఇక్కడ ఏ ఇన్సూరెన్స్ కంపెనీని ప్రమోట్ చేయట్లేదు. మీకు నచ్చింది ఏ ఇన్సూరెన్స్ బాగుందో చూసి తీసుకోండి. ఎందుకంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ అన్నది మ్యాండేటరీ. మనకి ఇవాళ కాకపోతే రేపు అన్న ఏదోటి వస్తుంది. ఎందుకంటే మన మనుషులు బతికున్న జీవి, మనం ఏదోటి వస్తుంది. సో దాని గురించి మనం ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. ఆ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే టర్మ్ ప్లాన్ కానీ ఏమీ లేకపోవడం వల్ల ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ ఎఫెక్ట్ అయితే మొత్తం హోల్ ఫ్యామిలీ అంతా 3 to 5 years అయితే ఆ ఫైనాన్షియల్ బర్డెన్ అయితే ఫేస్ చేస్తుంది. సో ఈ తప్పు అయితే అస్సలు చేయకండి. ఇది వరకు వీటి గురించి ఎడ్యుకేట్ చేసేవాళ్ళు లేరు, కానీ ఇప్పుడున్న ఎవరు కేర్ చేయట్లేదు మాకేమవుతుందిలే అని. ఇవన్నీ మీకు తెలియదని కాదు, మీకు తెలుసు, కానీ నేను ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఒకవేళ మన కంటెంట్ నచ్చితే మీరు ఫాలో చేయండి, పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ కోసం సాయి సందీప్ టాక్స్ని ఫాలో చేయండి.